చేస్తాడు నదికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ మహానుభావుడు వైభవం ఏంటో తెలిసేటట్టుగా చేశాడు. అది ఉపయోగపడింది నామకరణ మహోత్సవంలో. ఎల్లరికీ తన చేష్టల చేత ఆనందం కలిగించేవాడు కనుక ఆ కలిగే ఆనందం ఇది ఒక కాలానికో ఒక దేశానికో ఒక వస్తువుకో పరిమితం ఉండదు కనుక అఖండమైన ఆనందం కలిగించే సామర్థ్యం గలవాడు కనుక కృష్ణ అనే పేరు ఉంచుతున్నానని చెప్పాడు. కృష్ణ, కృష్ అంటే నిరతిశయమైన, దేన్ని మించి అయితే మరొకటి ఉండదు, దాన్ని నిరతిశయము అంటారు. నా ఆనందం అంటే ఏ ఆనందాన్ని మించి అయితే మరొక ఆనందం ఉండదు, ఆ ఆనందాన్ని ఇచ్చేవాడు, ఆ ఆనందం యొక్క స్వరూపమైన వాడు కనుక కృష్ణ. ఏ ఆనందాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు అంటే అనంతమైన ఆనందం మోక్షం. మోక్షానందాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు కనుక మోక్షానంద స్వరూపుడే ఇక్కడ. నంద యశోదుల భాగ్యంగా ఇక్కడ ఉన్నాడు. గర్భుడికి తెలుసు అక్కడి నుంచి ఈయన మార్కెట్. కానీ సరే మరి యశోదగా రహస్యం చెప్పకూడదు కనుక నంద యశోదుల యొక్క బిడ్డగానే ఇక్కడ నామకరణ మహోత్సవం చేయడం జరిగింది. మొత్తం మీద పరమాత్మ ఆయన జీవితంలో బాధలు లేని క్షణం ఉండదు, కానీ ఆయన బాధపడిన క్షణం ఉండదు. సరేనా? కన్నీళ్లు లేవు. ఇప్పుడు జీవితంలో అన్ని కష్టాలే, కానీ కన్నీళ్లు లేవు. సరేనా? బాధలు ఉన్నాయి, అశాంతి లేదు. క్షణక్షణం గండాలే, కానీ బ్రతుకులో అందాలు దూరం కాదు. అంటే బాహ్యంలో ఏం జరిగినా బుద్ధిలో ఏం జరగకుండా ఉండడమే కృష్ణావతారం మనకు నేర్పింది. భౌతికంలో బోల్డ్ జరుగుతాయి, దాన్ని ఎవరు ఆపలేదు. కానీ దానికి అనుగుణంగా లోపల బుద్ధిలో వికారములు కలుగరాదు. బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండాలి లోపల. బాహ్యమో దాని పద్ధతిలో అవుతుంది. అందువల్ల పైన తన జీవితంలో ఎన్నెన్ని జరుగుతున్నా తన లోపల మాత్రం ఏమీ జరగకుండా చూసుకున్నాడే కదా. అందువల్ల ప్రారంభం నుంచి చివరి దాకా అందరికి ఆనందం పంచుకుంటూ వెళ్ళినవాడు. దిక్కులేని వాడ జైల్లో పుట్టినవాడు, దిక్కులేని వాళ్ళలాగా ఒకడు దేహత్యాగం చేసినాడు. దేహత్యాగ సమయంలో చుట్టూ ఎవరూ లేరు. ఉద్ధవుడు కూడా దూరం పంపించేశాడు. వర్మ ఒక్కడు దిక్కులేని వాళ్ళగా దేహత్యాగం చేశాడు. ప్రారంభంలోనూ చీకట్లు చీల్చుకుని పుట్టింది ఒక మహావిలుగు అని వ్యాసుల వారు రాశారు భాగవతంలో. ఆ పుట్టిన వెలుగు సామాన్యమైన వెలుగా మహావిలుగు. ఏ చీకట్లు చీల్చుకుని పుట్టింది? పైన ఎలాగో చీకట్లు ఉన్నాయి కారాగారంలో. కాదు, అజ్ఞానం అనేటటువంటి సంసారం అనే అజ్ఞాన చీకట్లు చీల్చుకుని పుట్టింది. నిషీధే తమ ఉద్భూతం జాయమానే జనార్దన అంటారు. నిషీధే తమ ఉద్భూతం. ఈ త్రిగుణాత్మకమైనటువంటి సంసారం ఇది అజ్ఞానమయం. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తాం. ఆ చీకటి తెరలు తొలగించడం ఎలాగైతే భానుడు ఆకాశంలోకి వస్తాడో ఆ విధంగానే ఈ అనంత కోటి మహావెలుగు, గర్భస్థంలో శిశువుగా ఉన్నటువంటి మహావెలుగు ఈ సంసారాంధకారాన్ని తరమడానికి, తనను ఆశ్రయించిన వాళ్ళ యొక్క సంసారాంధకారాన్ని తరమడానికి ఆ మహావెలుగు ఆ గర్భం నుంచి అలా వ్యక్తమైంది అని వ్యాసుల వారు భాగవతంలో కృష్ణ జనన ఘట్టంలో చెప్తారు. అందువల్ల పరమాత్మ అనేక సన్మానాలు పొందాడు, అనేక తిరస్కారాలు పొందాడు. భోగజీవుని కొంతమంది, చోరుడని కొంతమంది, జారుడని కొంతమంది. అనుకునేవ్వండి ఏదో రీతిగా నన్నే కదా అనుకుంటున్నారు. నన్ను ఏ రీతిగా స్మరించినా మోక్షం పొందుతారు. తన అవమానాలు పడ్డానికైనా సరే సిద్ధమయ్యాడు. కానీ ఏదో నెపంతో పరమాత్మని, అంటే పరమాత్మ యొక్క జారత్వాన్ని స్మరిస్తే వీడు గతంలో ఎప్పుడైనా అంతకుముందు ఎప్పుడైనా జార దోషం కనుక వీడు చేస్తే జారత్వం దోషం పోతుంది. పరమాత్మ యొక్క చోరలేలను స్మరిస్తే వీడు ఎప్పుడైనా అంతకుముందు చేసినటువంటి చోరత్వం ఆ పాపం పోతుంది. అంటే ఆయన గారు అవన్నీ చేసింది మనం చేసిన వాడి యొక్క పాపాలు తొలగించారు. ఏదో నెపంతో స్మరించుకుంటున్నారుగా అని పరమాత్మ సంతోషిస్తాడు. కానీ ఆయనకి ఇవన్నీ మనసులైన ఆకాశం మీద ఉమ్మేస్తే అనుకో, ఆయనకి ఇవేవి అంటాము. సరే, అందువల్ల ఈ విధంగా మహానుభావుడు ప్రారంభం నుంచి చివరి దాకా తననే నమ్ముకున్న వాళ్ళ కోసం యుద్ధంలో నిలబడి, వాళ్ళ వెంట నిలబడి అవతల వాళ్ళ యొక్క చావు రహస్యాలు అన్నీ తెలిసినవాడు పూర్తిగా. ఈయన లేకపోతే కనీసం వాళ్ళలో ఒక్కడిని కూడా చంపలేరేమో పంచపాండవులు. కానీ ఈయనే వాళ్ళకి సర్వమై నిలబడి వీళ్ళకి తన శక్తి ప్రదానం చేస్తూ అర్జునుడికి మొత్తం ఐదుగురు తన పంచప్రాణాలు, పరమాత్మకు పంచప్రాణాలు ఎవరంటే పంచపాండవులు. తన కుంతి అప్పచెప్పింది. ఇప్పుడు ద్రౌపది స్వయంవరంగా వెళ్ళబోతున్న సమయంలో కృష్ణ మా అందరికీ పంచప్రాణాలు, నీకు పంచప్రాణాలు ఉన్నాయి. సరే, నీకు పంచప్రాణాలు ఎవరో నాకు తెలియదు, కానీ నా 5 కొడుకుల్ని నీ పంచప్రాణాలుగా చేసుకో ఈ క్షణం. అలాగే అత్త అని మన పంచప్రాణాలు ఇష్టమే. ఒక ప్రాణం ఎక్కువ, ప్రాణం కష్టమేం కాదుగా. 5 అలా చూసుకున్నాడు. సరేనా? అయితే అందులో మనకు ఒక ప్రాణం మనకు బాగా ఇష్టం. ఏ ప్రాణం? నిద్ర తీసుకొచ్చే ప్రాణం కదా. నిద్ర మన ఫ్రెండ్గా, అదే అర్జునుడు అంటే. అందువల్ల
ఏదో ఒక ఇష్టం ఉంటుంది కదా. ఎందుకంటే నిద్ర వస్తుంది, లోపల సూచన వస్తుంది ఆవలింత రూపంలో. అది కూడా ఒక ప్రాణం యొక్క ధర్మం. ఆకలి వేయడం ఒక ప్రాణధర్మం, రక్తం ప్రసరించడం ఒక ప్రాణధర్మం. అవన్నీ లేకపోతే ఎలా నడుస్తుంది? ఇది ఇదంతా మన ప్రజ్ఞతో నడవట్లేదు. ఏంటి తెలుసు సంతోషం. అందువల్ల బ్రతుకులో ఏం జరిగినా పర్వాలేదు, బుద్ధిలో ఏం జరగకుండా చూసుకోవడమే కృష్ణావతారం లోకానికి నేర్పినది. కానీ నడుస్తున్న బ్రతుకు అనుగుణంగా బుద్ధి నాట్యం చేసేస్తుంది. చెప్పినంత సులభం కాదు. ఏది బుద్ధికి తాకకుండా బుద్ధి ఎప్పుడూ ఒకలా ఉండాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి, ఎంతో ప్రపంచ వైరాగ్యం కూడా ఉండాలి. అందువల్ల ఆ మహానుభావుడి యొక్క సారాంశం చెప్పుకుని ఇప్పుడు శంకరాచార్యుల వారు క్రితం ఏడాది కృష్ణాష్టమి జరుపుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆ క్రితం ఏడాది శంకరాచార్యుల వారి స్తోత్రాలు చెప్పుకుంటూ వస్తున్నాం. శంకర్లు రాసినటువంటి కృష్ణ స్తోత్రాలు. ఒకసారి గోవిందాష్టమి చెప్పుకున్నాం ఒక ఏడాది, అలాగే ఒక ఏడాది మరొక స్తోత్రాలు చెప్పుకున్నాం. శ్రీకృష్ణ అష్టకం అది చెప్పుకున్నాం ఒక ఏడాది. అంటే వాళ్ళ అమ్మకి విష్ణు దర్శనం చేయించిన స్తోత్రం శంకరాచార్య వారు. ఆవిడ మహావిష్ణు భక్తురాలు. ఇంకా ఆఖరి సమయంలో ఉంది ఆవిడ. మహావిష్ణువుని ప్రార్థించారు శంకరాచార్యుల వారు, నువ్వు మా అమ్మకి కంటికి కనిపించు. ఆ స్తోత్రం ఇక్కడ చెప్పుకున్నావు. నువ్వు అంత కంటికి కనిపించేవాడు కాదు, కానీ ఏదో నా ప్రార్థన మేరకి ఒక రూపం ధరించుకుని ఆవిడ కనిపిస్తే నిన్ను చూసుకుంటే ఆవిడ వెళ్ళిపోతుంది దేహంలో. అనగానే మహావిష్ణువు దర్శనం ఇచ్చారు తల్లికి ఈ స్తోత్రం తర్వాత. అది 2 ఏళ్ల క్రితం చెప్పుకున్నాం. అంతకుముందు గోవిందాష్టకం చెప్పుకున్నాం. శంకరాచార్య వారు రాసింది గోవిందం పరమానందం అనే ఒకటి. ఈ ఏడాది ఆ జగద్గురువులు అనుగ్రహించినటువంటి శ్రీకృష్ణ షట్కము చాలా ప్రశస్తమైనది. షట్కం అంటే 6 శ్లోకాలు ఉంటాయి. శంకరాచార్యుల వారు ఎవరు అనుభవించిన వాళ్ళు అనుభవించారు కృష్ణ పరమాత్మ. ఏ ఇద్దరు అనుభవాన్ని పోల్చడానికి లేదు, ఎవరు అనుభవం వాళ్ళకి. కనుక ఎవరికి అనుభవించారంటే ఏం చెప్తాం? సముద్రంలో నీళ్లు ఎవరిని తాగాలంటే ఏం చెప్పి ఎన్ని తాగినా అక్కడ మిగిలి ఉంటాయి. మొత్తం అన్ని తాగలిగితే వాడు హీరో అని చెప్పాలి, తరం కాదు. జ్ఞానులైన వాళ్ళే భగవంతుని అనుభవించలేక అనుభవిస్తున్నారు అంతే. ఇది ఎప్పటిదాకా వెళుతుంది? ఎప్పటిదాకా వెళుతుంది? సరేనా? అందువల్ల శంకర భగవత్పాదుల వారు ఆయన దర్శించిన కృష్ణుడు జ్ఞానకృష్ణుడు. జ్ఞానపరంగా చూస్తారు ప్రతి ఎవరు దృక్కోవడం వాళ్ళది. ఇందులో భాగంగా వారు ఏదైతే కృష్ణ షట్కాన్ని అనుగ్రహించారో దాని ద్వారా కృష్ణుని దర్శిద్దాం. సరేనా? భజే వ్రజైకమండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుపించ గుస్థ మస్తకం సునాద వేణు హస్తకం అనంగరంగ సాగరం నమామి కృష్ణనాగరం. ఎవరో రేడియోలో వచ్చింది, వినదు లేదో. భజే వ్రజైకమండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం. భజే వ్రజైకమండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుపించగుస్తమస్తకం సునాద వేణుహస్తకం అనంగరంగ సాగరం నమామి కృష్ణనాగరం. నమామి కృష్ణనాగరం. నాగరం అంటే పరమశ్రేష్ఠుడు అని అర్థం. మీరాబాయి కూడా అంటుంటుంది కృష్ణుడి వెనకాల నాగర అని పదం వాడు. అంటే హిందీ పదం. అంటే పరమశ్రేష్ఠుడు. పరమశ్రేష్ఠుడు అంటే ఈయన మించిన శ్రేష్ఠుడు మనకు లేడని అర్థం. నమామి కృష్ణనాగరం. పరమ పరమ పరమశ్రేష్ఠుడైనటువంటి ఆ కృష్ణుడికి నమామి, నమస్కారం. ఎవరాయన? భజే, మేము నమస్కరిస్తున్నాం. భజే అంటే భజ సేవాయాం, అంటే మేము సేవించబోతున్నాం, ఆయన ఎందుకు భక్తి చేయబోతున్నాం, నమస్కరించబోతున్నాం. ఎవరు? వ్రజైక మండలం. ఆ ప్రజానికి అంటే బృందావన ప్రాంతానికి, ఆ గోకులానికి ఏక మండనం, ఒక్కగానొక్క దివ్యరత్నం, ఒక్కగానొక్క ప్రకాశం. ఇంకా సమస్త పాప ఖండనం, సమస్త పాపాలని క్షయింపజేయగలిగే స్వరూపం అయిన వాడు. పాపం పెంచేవాళ్ళు కానీ పాపం తొలగించడం ఎవరి చేత అవుతుంది ప్రపంచంలో? వాళ్ళ తరం ఏంటి? పాపాలు అందించడం చాలా సులభం. పాపాలు అందించడం జన్మలో గెంటడం అయిపోయింది. అదే మనం చేసుకున్న పుణ్యాలు. వాడిని జన్మల్లో వాడు ఇప్పట్లో పరమాత్మలు ఏళ్ళక్క లేకుండా చేయడానికి ఓహో మరి అందరూ మరి పిహెచ్డీలు ఇందులో మాత్రం పిహెచ్డీలు, ఈ పిహెచ్డీలు మాత్రం బ్రహ్మాండంగా చేసేస్తున్నారు. వాడు ఎడిపోతాడా ఆ స్పృహ కూడా లేదండి. తిరిగి 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 అయిపోయింది. ఎవడు దిగలే పాపం. జన్మలు ఆపగలమా? సమస్త పాప అనుకున్నాడో సమస్త పాపాలను క్షయించగలడు. పాపము అంటే పెద్దేమీ కాదు. ఈ సంసారంలో ఏది ముట్టుకున్నా పాపం.
వీటిలో ఎక్కడ ముట్టుకున్నా తీపే. ఈ సంసారంలో ఏది ముట్టుకున్నా పాపం. పరమాత్మ దొరికేదాకా ఎందులో ఉన్నావో దాని పాపం అని చెప్పాలి. పాపం అంటే భగవంతుడు కానిది, భగవద్ విషయం కాదు. సింపుల్. పాపం పుణ్యం ఆ స్థాయి కాదు ఇక్కడ. ఈ సంసారంలో ఉన్నంతకాలం ఏదేది పట్టుకున్నా, దేని కారణంగా అయితే మనకు భగవద్ విస్మృతి కలుగుతుందో అదంతా పాపం కింద వస్తుంది. భగవంతుడు మరిపింపజేసేవాడు వ్యక్తే కావచ్చు, వస్తువే కావచ్చు, సన్నివేశమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అదంతా పాపం కింద వస్తుంది. ఒక కారణంగా మన భగవంతుడు జ్ఞాపకం వస్తే వాడు ధన్యుడు. వాళ్ళ వల్ల మనం ఉపయోగపడుతున్నాము. అది వస్తువే కావచ్చు, ఏదైనా కావచ్చు కదా, దాన్ని చూడగానే మన భగవంతుడు జ్ఞాపకం రావాలి. అది పుణ్యం. భగవంతుడు మరిపించేసి ఏదైనా పాపం. సమస్త పాపక్షయకరం, సమస్త పాపఖండనం, ఇంకా స్వభక్త చిత్తరంజనం. పాపం తొలగించడం ఒకటే కాదు, ఆ భక్తుల యొక్క చిత్తాన్ని తాను అనే బ్రహ్మానందంలోకి ముంచుతాడు. స్వభక్త, తన భక్తులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిత్తరంజనం, చిత్తములు రంజింపజేసేవాడు, మనసుకు కావలసినటువంటి శాంతిని ఇవ్వగలిగేవాడు. చెప్పుకున్నాం. సదైవ నందనందనం, నందనందనుడు. ఎందుకంటే నందుడు సౌభాగ్యం. నంద యశోదులకు సౌభాగ్యంగా పుట్టినవాడు ఎవరు దొరికింది ఆ భాగ్యం? పిల్లలేమంది 3 మందికి ఉంటారు. అలాంటి పిల్లడు ఉంటాడా? ప్రాకృత బాలుడు కాదు, అప్రాకృత బాలుడు. అదే యశోద కృష్ణుల మధ్య అన్నటువంటి ఆ లీలలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఆ లీలలు పారాయణం చేయడమే వాళ్ళ జీవిత లక్ష్యం. అంతా రోజు భాగవతంలో లీల పారాయణం చేసుకుంటారంటే ఆ లీల అనుసంధానం వల్ల తెలియకుండా వాళ్ళలాగా భగవతత్వం ప్రవేశిస్తున్నాం మనసు. అంత నిత్య పరిశుద్ధం. నిన్న చదవచ్చు ఆ లీల కాదు, గంట క్రితం చదవచ్చు. గంట తర్వాత చదివితే మళ్ళీ అందులో కొత్త ఫ్లేవర్ వస్తుంది. నిత్య నూతనం భాగవతం. ఆ మిగతా ఏ గ్రంథానికి ఆ శక్తి లేదు, ఒక్క భాగవతానికి ఆ శక్తి. నిత్య నూతనం. మనం అనుకుంటా నిన్న పట్టుకున్న పుస్తకమే కదా అని. కాదు, ఏ క్షణాదాక్షణ అది కొత్త గ్రంథం. అది అనుభవించేవాడు తెలుస్తుంది. ఆ భావన ఇందాకలు రాదు, తర్వాత వస్తుంది. రేపు మళ్ళీ పుస్తకం తీస్తే ఇంకో భావన. ఏంటి ఒక లీల గురించి ఇన్ని భావనలు వస్తున్నాయి? కాదు, అనంతమైన భావనలు వస్తున్నాయి. అందులో ప్రతిసారి ఎలాగైతే పరమాత్మ క్షణక్షణానికి నూతనమైన ఆనందం కలిగిస్తుంటాడు, విసు కల్పించే ఆనందం కాదు పరమాత్మ. ప్రతి క్షణం ప్రవర్ధమానం ఆనందం. మనకి వ్యవహార ఆనందానికి భగవదానందానికి తేడా ఇదే. వ్యవహారానందం విసుగు వస్తుంది, భగవదానందం విసుగు రాదు. ఆ క్షణమే పొందినట్టుగా ఉంటుంది. ఏది? ప్రతి క్షణానికి. ఏ ఆనందము? పావు గంట బట్టి అనుభవిస్తున్నాం కదా చాలండి అంట. అది కాలాతీతమైన ఆనందం. ఇది కాలం అనే దాంట్లో, కాలం అనే చట్రంలోకి ఇండిపోయిన ఆనందం. అందువల్ల విసుగొచ్చి ఊరుకుంటాం. కాదు వెళ్ళి వస్తువు మారుస్తాం, లేదు ఇంకోటి మారుస్తాం. అది అలా కాదు. ఆ క్షణమే భగవంతుని అనుభవంలోకి వచ్చినవాడు ఎలా ఉంటాడు? నిత్యమో అలా ఉంటాడు. ఏది? భగవంతుడు నిరంతరం ఉన్నవాడు. అందువల్ల వాడికి పరమాత్మ కొత్తగానే ఉంటాడు. కానీ అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తుంటాయి. ఎలా ఉంటాయి ఫ్లేవర్స్ అంటే అనుభవేకి వ్యక్తి. సదైవ నందనందనం, నందుడికి సదా ఆనందం కలిగించింది. యశోదకి ఇవ్వలేదా? నందుడు అనగానే యశోద కూడా చెప్పాలి. కనుక నందుడి సౌభాగ్యం అంటే ఇంత పరబ్రహ్మ తత్వం నందుడు యొక్క సృష్టిగా కనిపించింది లోకానికి. అది చెప్పొచ్చేది. నంద యశోదల పిల్లడగానే లోకానికి తెలిసాడు. 8, 10, 12 ఏళ్ళు వచ్చేదాకా, 10 ఏళ్ళు వచ్చేదాకా నంద యశోదలు పెట్టారు. తర్వాతే అక్రూరుడు వచ్చిన తర్వాత విషయం బయటపడింది. అంతదాకా లోకానికి మాత్రం ఏ ఇద్దరికో తెలుసు. వసుదేవుడికి తెలుసు, గర్గ మహామునికి తెలుసు, పరమాత్మ తెలుసు. 4వ వ్యక్తి తెలియదు, బలరాముడు కూడా తెలియదు విషయం. సరేనా? అందువల్ల నందుడు సౌభాగ్యం. సదైవ. పిల్లలు 3 మంది ఉంటారు కానీ సదా ఆనందం కలిగించే పిల్లలు ఎవరికి ఉండరు. కోపం తెచ్చుకోకండి, తప్పనివాడు భరిస్తున్నాం అంతే. కానీ సదైవ పదం అది. సదా అంటే కాలవాచకం. అంటే మరి పరమాత్మ కోసం వాళ్ళు భయపడ్డారుగా, అమ్మ రాక్షసు చంపేస్తాడమ్మా అది ఇది అని. వాడు పరమాత్మ కోసం భయపడని చెప్పుడు. కానీ ఆ భయంలో కూడా ఆనందం ఉంది అక్కడ. మన భయాల్లో ఆనందాలు లేవు. మన భయాలు వస్తే మన జ్వరాలు వస్తాయి. పరమాత్మ విషయంలో భయపడడంలో వాళ్ళకి మోక్షానందమే వచ్చింది వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి నీరసం తెలియదు. పరమాత్మతోటి ఎంత పరిగెట్టినా సరే, పరమాత్మ కోసం ఎంత భీతి చెందినా అందులో కూడా ఆనందమే. ఏ నెపంతో పరమాత్మను ముట్టుకున్నా ఆనందమే. అది సదైవ నందనందనం. సదా అంటే కాలవాచకం, ఆల్వేస్. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరో నిత్యం ఆనందం ఇచ్చేవాళ్ళు ఉండరు, కుదరదు. క్రియేషన్కి ఎగేనిస్తారు పూర్తిగా. ఆ క్షణం కొన్ని క్షణాలు వెతుక్కోవాలి జీవితం మొత్తం. కానీ ఈయన సదైవ ఎల్లప్పుడూ నందుడికి ఆనందించిన వాడు. అంటే నందుడు అనగానే నందుడు రాజుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని ఆనందించిన వాడు. సరేనా? సుపించ గుస్థ
సుపించ గుచ్చ మస్తకం అంటే స్వామి నెమల పింఛాన్ని ధరించిన వాడు. కొన్ని అంతరార్థాలు ఉన్నాయి. సునాద వేణు హస్తకం, వేణువును హస్తములను ధరించిన వాడు. అనంగ రంగ సాగరం, రాసక్రీడా ప్రవీణుడు అయినటువంటి ఆ ప్రేమ సాగరుడు ఉన్నాడే కృష్ణనాగరం. ఆ ప్రేమ సాగరుడు అయినటువంటి కృష్ణ పరమాత్మని మేము స్మరిస్తున్నాం. పరమశ్రేష్ఠుడు అయినటువంటి కృష్ణ పరమాత్మని మేము నమామి, నమస్కరిస్తున్నానని శంకర భగవత్పాలు వారు అంటున్నారు. ముందుకు వస్తే భజే, నమస్కారం ఎవరికి? వ్రజ ఏక మండలం, వ్రజ ఏక మండలం. వ్రజం అంటూ బృందావనం, బృందావన ప్రాంతాన్ని వ్రజం అంటారు. కృష్ణ సాహిత్యం ప్రతి ప్రాంతంలో ఉంది. బృందావన సాహిత్యం చాలా విశేషంగా ఉంటుంది. బృందావనంలో గత 150-200 ఏళ్ల క్రితం అయితే అనేక మంది కృష్ణ అనుభూతి పొందిన భక్తులు చాలా మంది ఉన్నారు. 150-200 సంవత్సరాల దగ్గర నుంచి అయితే చాలా మంది వాళ్ళు ఎక్కువ మంది చైతన్య మహాప్రభు యొక్క సంప్రదాయం చెందినవాడు, భూస్వామి సంప్రదాయం ఉంటారు. వాళ్ళలో చాలా మంది పరమాత్మ దర్శనం చేసిన వాళ్ళు. ఇప్పటికీ కొంతమంది అక్కడ రాత్రిపూట ప్రతిరోజు రాసక్రీడ జరుగుతుంది, ఆ శబ్దం వింటుంటారు ఇప్పటికీ. అందుకే ఆ రాసక్రీడ జరిగే ప్రదేశంలో అడుగు పెట్టనివారు ఎవరిని, దాన్ని కంచి కట్టేస్తారు. అందులో వెళ్ళడము, అక్కడ మొక్కలకి ఏవో కొమ్మలు పూసి పట్టుకు రావడము ఇవి చేసేమో వాడికి మృత్యు ఖాయము అని స్పష్టంగా చెప్పారు. రాత్రిపూట అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయడము ఉండడానికి వీల్లేదు. సరేనా? అంటే ఇప్పటికీ కూడా ఆ బృందావనంలో పరమాత్మ యొక్క పాద ఘట్టాలు అక్కడ ఉన్నాయి. పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేకపోతే బృందావనం ఎప్పటికీ కృష్ణమయమే. అయితే మన ప్రకృతి నేత్రాలు కనిపించే బృందావనం అది వేరు. అది ఇసుక, దుమ్ము, రోడ్లు, బస్సులు, ఈ వాళ్ళంత ఫోటోలు తీసుకోవడం ఇది. భక్తులు కనిపించే బృందావనం ఇది. అంటే ఈ భౌతిక బృందావనంలో ఆధ్యాత్మిక బృందావనం ఇమిడి ఉంటుంది. అది బయటకు వచ్చి కనిపిస్తుంది. అక్కడ వృక్ష రూపాల్లో ఉన్నవాళ్ళు, భిక్షుకుల రూపాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ మహాత్ములు. బృందావనంలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడుకోరు. వాడు మామూలుగా కనిపిస్తే జనాలు హింస పడలేక ఏదో అడుక్కునేవాడిగాను ఎక్కడెక్కడ కూర్చుని కాదు వృక్షాల కింద ఉండి నిరంతరం ఆ రాసలీల స్మరణ చేస్తుంటారు. బృందావనం నిత్య కృష్ణ తన్మయంతో నిండి ఉన్న ప్రాంతము. సందేహం లేదు, ఎన్నాళ్ళకైనా అలాగే ఉంటుంది. కాశీ ఎలా సజీవమో శివ తేజస్సుతో బృందావనం కృష్ణ తేజస్సుతో సదా నిండి ఉంటుంది. పొందినవాడికి పొందినంత మహాదేవ అంతే. అక్కడికి వెళ్ళి వాళ్ళ సాధనతో లాక్కోవడమే ఆనందం అంతే. అందువల్ల వ్రజైక మండనం. ఈ బృందావన ప్రాంతం, గోకులం ఇవన్నీ పరమాత్మ రాకముందు నుంచి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే భూదేవి ప్రార్థనతో పరమాత్మ ఇంకా అవతరించడానికి సిద్ధమయ్యాడో వెంటనే దేవతలందరినీ పిలిచి మీరు మీ 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 స్థానాల్లో వెంటనే వెళ్ళి ఆయా రూపాల్లో మీరు అవతరించండి అనగానే ఋషులు కొంతమంది గోపికలుగా వచ్చారు, వేద మంత్రాలే గోపికలుగా కొన్ని వచ్చారు, దేవతలు గోపికలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నీ జన్మలు బట్టి తపస్సులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గోపికలుగా మారారు. ఇది పరమాత్మ యొక్క ఆనందం కోసం. ఇంతమంది పరమాత్మ రాకముందు సిద్ధమయ్యారు. ఇంకా నందుడు, యశోద వీళ్ళందరూ కూడా దేవతాంశ సంభూతులు వీళ్ళందరూ. ఇంకా బృందావనంలో మట్టి రేణువు సైతం దేవతామయమైపోతుంది. ఆ మాట గోపికా గీతంలో చెప్పారు. నువ్వు రాకముందు కూడా మా ప్రాంతాలు ఉన్నాయేమో కానీ నువ్వు వచ్చేకే లోకం దృష్టి రామీపడింది. జయతితే అధికం జన్మనావ్రజ, నీ యొక్క జన్మ చేత మా బృందావనం అధికం ఎంతో తేజస్సు. నువ్వు రాకముందు ఏదో ఉన్నావు అంతే, ఇప్పుడు మనం అలా ఉన్నావు అలా ఉన్నావు. సరేనా? నువ్వు రావడంతోనే అందరి దృష్టి మా మీద పడింది. దేవతల దృష్టి సమస్త మా మీదే. కారణం ఒక మహా వెలుగు మా మధ్య ఉంది కనుక ఆ వెలుగు ప్రభావం మామి కూడా పడేసరికి అందరూ మమ్మల్ని చూడడం ప్రారంభించారు. అయితే ఆ వెలుగు మాదనుకూలేస్తామా, ఆ వెలుగు నీదని మాకు తెలుసు. వ్రజైక మండనం. పెద్ద లైట్ కింద నిలబడితే ఆ కాంతి మన మీద పడి పక్క మీద పడచ్చు కాక, కానీ వాడి మీద పడుతున్న కారణం ఆ కాంతి తీసి మంది కాదు. ఆ జ్ఞానం మనకుంటే చాలు. ఆ విధంగానే నువ్వు మా మధ్యకి వచ్చేవు కాబట్టి మాకు ఇంత తేజస్సు వచ్చింది కనుక ఏకమండనం, నీ వల్లే మా అందరికీ ఈ తేజస్సు. నువ్వు లేకపోతే మా అందరికీ మళ్ళీ అంధకారమే అని శంకరాచార్య స్పష్టంగా చెప్తూ బ్రజం మొత్తానికి ఏకైక దివ్యరత్నం. మరి వీళ్ళందరూ ఆ హారంలో ఆ బృందావనం అనేదాన్ని ఒక మణి కింద, ఒక మణిమాల కింద ఊహిస్తే వీళ్ళందరూ మణులు చాలా కింద ఉన్న రత్నం పరమాత్మ. మనం ఏదైనా హారం చూసినప్పుడు కింద లాకెట్ చూస్తాం, రావు పైకెళ్తాం. ఏమి దాని స్థానం దానిదే. రామాయణమాల రత్నం వందే అనిలాత్మజం. హనుమని అన్నారు కదా, రామాయణ మహామాల రత్నం. ఎందుకంటే హనుమ లేకపోతే రామాయణం అందం ఎక్కడుంది? ప్రారంభించే మహానుభావుడేం లేడు. కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు అరగంట ఉంటాయి, కానీ అరగంట పాత్ర లేకపోతే సినిమాకి అందం ఉంటుంది. ఎక్కడొచ్చాడు మహానుభావుడు? కిష్కింద గంటలు ఎంటర్ అయ్యాడు, కానీ రామాయణం మొత్తానికి ఆయనదే
ప్రధాన స్థానం అయితే మీరు బాలకాండ చదివినా ముందు హనుమ నమస్కారం పెట్టే చదవాలి. అదేంటంటే బాలకాండలో హనుమ లేడు కదా, కాకపోవచ్చు, కానీ హనుమని స్మరించే బాలకాండ చదవాలి. అయోధ్యకాండ ఏదైనా సరే హనుమని స్మరించే చదవాలి. సుందరకాండ అయితే అలాగూ చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ స్థానం అటువంటిది అక్కడ. ఆ విధంగానే నీ స్థానం అటువంటిది, నువ్వు లేకపోతే నాకు తీరేస్తుంది. ఈ మాట ఇది ఒకటే కాదు, ప్రజేకమండలి జగత్తు మొత్తాన్ని తీరుస్తున్నట్టు కేవలం బృందావనకు మాత్రమే కాదు, మాలో ఉన్నటువంటి ఆత్మ వెలుగు నువ్వు లేకపోతే మనకు వెలుగు ఎక్కడ ఉంటుంది. అఖిల దేహినాం అంతరాత్మ దృక్ అని గోపికలే చెప్పాడు. నువ్వు లోపల ఉన్నావు కాబట్టి దేహాలు అలాగా ప్రకాశం చేస్తే చూపులేట్లుంటావు. నువ్వు లేవనుకో నిర్జీవం, అక్కడికి వెళ్ళిపోతే నిర్జీవం. అందువల్ల ప్రజేక మండలం కాదు, భువనైక మండలం. అది ప్రస్తుతం బృందావన పరంగా అక్కడ చెప్పుకుంటాం కనుక ప్రజేక మండలం, సరేనా. సమస్త పాపఖండనం, నీకు సంబంధించిన దేన్ని స్మరించినా సరే పాపాలు ఎగిరిపోవచ్చు. ఆ ధ్యానం మొత్తమే పరమాత్మ రూపం మొత్తం ధ్యానంలోకి వచ్చే కలదు. ఒక వెంటుక ధ్యానంలోకి వచ్చినా సార్, కాలి గోరు ధ్యానంలోకి వచ్చినా సార్, పరమాత్మ పాదాల చేత ఎగరగొట్టబడిన ధూళికణం ధ్యానంలోకి వచ్చినా చాలు, మోక్షమే. ఒకటి రెండు పాపాలు కాదు, సమస్త పాపఖండం, సమస్త పాపాలను తొలగించగలిగే శక్తి నీ స్వరూపం. ఎందుకంటే నువ్వు పాపాన్ని నశింపజేయగలంటే పాప యొక్క స్పర్శ ఇసుమంత కూడా లేని అవతారం కృష్ణావతారం. పరమాత్మ అన్న చోట పాపం గురించి ఆలోచించడానికి లేదు, పరమాత్మ పరమ పవిత్ర. కనుక నీ యొక్క జననం, నీ యొక్క లీలలు, నీ యొక్క కదలికలు, నువ్వు కూర్చోవడం, నిలబడడం, మాట్లాడడం, కాదు పడుకోవడం, ఏది ధ్యానించినా, నీ యొక్క 125 సంవత్సరాల్లో ఉన్నటువంటి సంఘటనలు ఏది ధ్యానించినా మా పాపాలు ఎగరగొట్టాయి. పాపాన్ని ఎగరగొట్టేటటువంటి స్వరూపం. నీ ధ్యాస ఉన్నవాడికి హృదయంలో పాపం ఉంటుంది. అందువల్ల కలికాలం ప్రజలకి చాలా సులభం మోక్షం పొందడం అనేది పెద్ద నిర్ణయం. కారణం, ఆ భాగవతం యొక్క అధ్యయనం ద్వారా పరమాత్మ లోపలికి వెళ్ళాడో, ఆ లీల యొక్క అధ్యయనం ద్వారా ఆ లోపలికి వెళ్ళినవాడు ఇంటిలోకి దూరిన ఎలా ఖాళీ ఉండదో మనసులో దూరిన పరమాత్మ ఖాళీగా ఉండడు, బుద్ధి చేసి పడేస్తాడు మనసు. అందువల్ల భాగవతంలోకి అనంతమైన శక్తిని ప్రవేశపెట్టాడు ఆయన అవతారం సమాప్తి సమయంలో. నేను లేననుకుంటున్నావేమో ఉద్ధవ, సరే భౌతికంగా ఉండనేమో, కానీ భాగవత గ్రంథ రూపంలో ఉంటాను. అధ్యయనం చేసిన వాళ్ళతో వాళ్ళ యొక్క పాపాలు ఎగరగొట్టేస్తారు. అటువంటి వాడు ఆ ప్రాంతంలో ఒకడున్నా చాలు, వాడి ప్రభావం వల్ల ఆ ప్రాంతం మొత్తం పవిత్రం. మనం అందరం భాగవతం చదివేక్కర్లేదు, అందుకే అనంత భాగవతం కాదు, ఎవడో చదివేవాడు ఒకడున్నాడు అనుకోండి, వాడి రక్షణ మన మీద ఉంటుంది. అప్పుడు ఈ వెంటనే పక్కింటి వాడు చదువుతున్నాడేమో ఇంకా ఇది మేము ఎందుకులేండి, ఇది కాదు మోక్షం ఇచ్చేవి కాదు. మనం చదివి అవతల రక్షణ వచ్చగా కొట్టిడేగా చూస్తున్నాం. ఇలాంటి చెప్తే ఇదే ప్రమాదం నలుగురు. అంటే ఒకడి వల్ల ఇంత ప్రమాదం ఉంటే రెండో వాడిగా మనం ఉండొచ్చుగా, మూడో వాడిగా ఉండొచ్చుగా, నలుగో వాడు ఉండొచ్చుగా. అందువల్ల సమస్త పాపఖండనం. 106 శ్లోకంలో చెప్పాడు కదా, ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీ నందన స్రష్టా స్థితీశ పాపనాశన. పరమాత్మ ఉన్న చోట పాపము ఉండదు. పాపము అంటే లోకమే సత్యం అనుకోవడం, దీన్ని బట్టే బయలుదేరుతాం. లోకాన్ని సత్యం అనుకున్నావో ఇంక అక్కడి నుంచి ఇంక రాగద్వేషాలు బయలుదేరుతాయి. రాగద్వేషాలు తీర్చుకునే ప్రయత్నంలో పాపం దొరుకుతున్నాడు. ధర్మం యొక్క గాడి తగ్గిపోతాం, రాగద్వేషాలను సాటిస్ఫై చేసుకోవడానికి ధర్మం తగ్గిపోతాం. ధర్మం తగ్గిపోతే అదే పాపం. స్వభక్త చిత్తరంజనం, ఎవరైతే నీ భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క చిత్తము నిరంతరం రంజింపజేసేవాడు. మనసుని గాయపరచడానికి అందరూ మాధవులే, సందేహం లేదు, కానీ ఈ మాధవుడికే చెల్లి. మనసుకి ఎవరు శాంతి ఇవ్వగలరు? అసలు మన మనసు గురించి ఏం ఆలోచిస్తున్నామా? తెల్లారైతే మనసు గురించి ఎంతమంది ఆలోచించారు? మనసుతో అన్నింటినీ ఆలోచిస్తున్నాం. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అసలు ఎక్కువ శ్రమ పడుతుంది ఎవరు మన ఇంట్లో? నలుగురు వచ్చి వంట వండిసారు కదా, ఊరంత పోస్టర్లు ఇచ్చేస్తాం ఇంట్లోనే, వంట వండిసారు. మనసు ఎంత శ్రమ పడుతుంది అసలు. అది ఎన్ని హడావులు చేయాలి లోపల? దానికి ఎప్పుడు ఖాళీ ఉంచామా? పొర్రపాటు నిద్ర వస్తుంది కాబట్టి ఇది, కానీ నిద్ర రాకపోతే అప్పుడు కూడా ఖాళీ ఉంచాం. అంత అలసట లేకుండా చేస్తుంది కదా అది. దాని గురించి దానికి ఆ పిచ్చిదానికి దానికి ఏం కావాలో ఏమిటో, ఏమొచ్చినా అది ఎందుకు తృప్తి పట్టడం లేదు. దానికి నిజమైన ఔషధం ఎవడో? స్వభక్త చిత్తరంజనం. భక్తుల చిత్తాన్ని స్వభక్త, తన భక్తులు అంటే ప్రపంచ భక్తులు కాదు అని. ప్రపంచ భక్తులు వీడు గతంలో ప్రపంచ భక్తులే, అలసిపోయారు. ప్రపంచం వాళ్ళ చిత్తాన్ని మొక్క చేసింది, సుత్తించుకుంటుంది. అర్థమైపోయింది, తిరిగి అవతల పక్క.